శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. జై గురుదేవ దత్త సాయినాథ్ మహారాజ్ की జై. సాయి స్వరూపులారా, ప్రేమ స్వరూపులారా, ఆత్మస్వరూపులారా, అందరికీ నా ఆత్మీయ వందనం. మనం ఈ వీడియోలో బాబా తిరిగి షిరిడి ఆగమనం అనేటువంటి విషయాల్ని తెలుసుకుంటూ ఆ ఆగమనం ఆయన షిరిడీలో ఎలా ప్రవేశించబోతున్నారు ఏంటి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఒక పెండ్లి బృందంతో ఆయన కలిసి షిరిడీకి మరలా రాబోతూ ఉన్నాడు మన సాయినాథుడు. అది ఎలా చూడండి, ఒక చక్కటి ప్రణాళిక, లోక విశ్వ కళ్యాణాన్ని చేసేందుకు కళ్యాణ ఇదితో కలిసి వెళ్తున్నటువంటి ఆ సాయినాథుడు ఒక చాందు పాటిల్ అనేటువంటి ఒక అతను ఆయన ఎక్కడో ఊరి బయట వెతుక్కుంటూ ఉన్నాడట, ఏదో వెతుక్కుంటూ పోతూ ఉన్నాడు. దారిని పోతున్న చాందు పాటిల్ని గమనించినటువంటి బాబా, ఏమి ఇలా రా, ఏంటి ఆ జీనేంటి, పైన ఏంటి, రా కాసేపు కూర్చొని చిలుము తాగి వెళ్తావు కానీ అని చెప్పి పిలిచాడు. అసలు ఏంటబ్బా ఈయన చిలుము వెలిగించాలి చేయాలంటే ఇక్కడ పంచభూతాలపై ఆధిపత్యం అనేది ఇక్కడే ఆయన మనకి నిరూపించేశారనమాట, రుజువు చేశారు. మనకు 11వ అధ్యాయంలో వస్తుంది పంచభూతాలు ఇదని, కానీ ఇక్కడే మనకి చూపించారు. ఆ యొక్క చిలుముతో సటకా నేల మీద తాకాడు, నీరు వచ్చాయి, నిప్పు వచ్చింది, చక్కగా చిలుమును తీసి ఆయన పీల్చి చాందుపాటికి ఇచ్చాడు. ఈ వింతను చూసిన ఆశ్చర్యపోయాడు. సరే ఏంటి జీన్ గురించి చెప్పాడు కదా, సరే పలానా చోట నీ గుర్రం మేత మేస్తూ ఉంది, తీసుకోపోవచ్చు. సరే పోయిన తర్వాత అప్పుడు దాకా వెతికి వెతికి వేజారిపోయాడు ఆయన. వేజారిపోయినాం పోగానే చూస్తే అక్కడ గుర్రం ఉంది. పట్టలేని ఆనందం అన్నమాట ఆయనకి. అలా ఆయనకి అంటే అప్పుడు దాకా ఎన్నో మైళ్ళు నడిచి వెతికి వెతికి వేజారిపోయిన వ్యక్తికి తనతో కావలసినటువంటిది తన కళ్ళ ముందు కనిపించినప్పుడు ఆనందాన్ని మనం మాటల్లో వ్యక్తపరచలేం. అలాగే చాందుపాటిలు కూడా ఆనంద హర్షాతిరేకాలతో తిరిగి ఎవరబ్బాయి ఫకీరు ఏంటని చెప్పి అప్పటికే ఆయన మహత్తును చూసి ఉన్నాడు. సరే అప్పుడు సవినయంగా తన ఇంటికి ఆహ్వానించి, తర్వాత తన మేనకోడలు పెళ్ళి షిరిడిలో జరుగుతుంది, అక్కడికి రమ్మని బాబాను ఆహ్వానిస్తాడు. ఇలాంటి యోగి మనతో ఉంటే మంచిది కదా అనేటువంటి భావన అయింది. ఎప్పుడు కూడా మహాత్ముని మనం కట్టిపడేసుకొని ఉండలేం, మన కోసమే వారు లోక కళ్యాణార్థం వచ్చిన వాళ్ళు కాబట్టి లోక కళ్యాణం కోసమే పాటుపడతారు, కానీ ఏ వ్యక్తి యొక్క శ్రేయస్సు కోసమో పాటుపడరు. అలా ఆయనతో కలిసి ఆ యొక్క షిరిడీలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు సాయినాథుడు. పక్షుల కిలకిలారావాల మధ్యన, ఆనంద ఢోలికల మధ్యన, మేళతాళాల మధ్యన సరే పెళ్లి బృందం అంతా వెళ్ళి ఆ షిరిడి బయట ఆగింది. బండిలో నుంచి దిగింది ఆ పరబ్రహ్మ స్వరూపం. దిగినటువంటి ఆ సాయినాథుడు మెల్లమెల్లగా అడుగులు వేసుకుంటూ శుతిమెత్తగా ఆ భూమి మీద కదలిసి ఎక్కడ వైరాగ్యము మూర్తి భవించి ఉన్న తన భక్తుడైన మహర్షాపతి పొలంలో దిగాడు. అక్కడి నుంచి ఖండోబా మందిరం వైపు ఆయన అడుగులు పడుతూ ఉన్నాయి. చూసినటువంటి ఎప్పుడు కూడా ఎవరు వాళ్ళలో ఉండేటువంటి ఆ లక్షణాలకి ఎదుటివారిని భగవంతుని గుర్తించగలిగినటువంటి శక్తి సామర్థ్యత మహర్షాలో ఉంది కాబట్టి చూడగానే ఆయన బాబాని ఆవో సాయి అన్నాడు. ఖండోబా మొట్టమొదట సాక్షాత్ శివ పరమాత్మ అయినటువంటి ఖండోబాకు శివస్వరూపమైనటువంటి అక్కడికి వెళ్ళాడు. అలా తర్వాత సాయినాథుడు పాడుబడిన మసీదులో ఉంటూ 60 ఏళ్ళ పాటు అక్కడే ఉండి ఎంతోమందిని ముక్తి మార్గం వైపుకు నడిపించినటువంటి అద్భుతమైనటువంటి చరిత సాయి చరిత. ఊరికి ఆయన కూర్చొని ఆషామాషిగా ఏదో దొరికింది దాన్ని పోయేటువంటి ఫకీర్ ఔలియా అంటే ఏదో ముస్లిమ్స్ని అంటారు అది ఇది అంటారు, కానీ సిద్ధ పురుషుడు అని చక్కగా ఇచ్చాడు హేమట్ పంత్. సిద్ధత్వాన్ని పొందినటువంటి సహజ పురుషుడు అంటే ఈ పురంలో నివసించేటువంటి వాడు.
ఆయన అన్నిటికీ అతీతంగా ఉన్నవాడు ఈ దేహం అనే పురంలో నివసిస్తూ షిరిడి ఆగమను. షిరిడి అంటేనే శిలది అంటే పవిత్రమైంది. అటువంటి ఆ పవిత్రమైన క్షేత్రంలో సాయినాథుడు దాని యొక్క ఇంకా పవిత్రతను పెంచేందుకు షిరిడీలోకి ప్రవేశించాడు. సరే, చిలుము దాగాడు, చెందాడు, షిరిడి ప్రయాణం, పెళ్లి బృందంతో సరే. ఈ పకీర్కి సాయి నామం ఇచ్చింది మన మహర్షాపతి అని కూడా మనం చెప్పుకున్నాం కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత అనేక మందితో సాంగత్యం ఏర్పడుతూ వచ్చిందనమాట. పాడుబడ్డ మసీదులో ఉన్న బాబాని ఎవరు గుర్తించలేదు. ఏదో ఒక పకీర్లే ఏదో వచ్చాడు అనుకున్నారు. కానీ అక్కడ దేవిదాస్, ఆనంద్ మహారాజ్, జానకీదాస్ ఇట్లాంటి వాళ్ళతో ఆయన సాంగత్యం ఎంతో తగ్గిన చోట కూడా ఆయన నాట్యం ఆడుతూ ఎంతోసేపు కొంచెం దేవిదాస్తో, జానకీదాస్తో ముచ్చట్లు చేసేవాడట ఆయన. ముచ్చట్లు అంటే మనం చెప్పుకున్నటువంటి పనికిరాని కబుర్లు కాదు. భగవంతుని గురించి, దైవాన్ని గురించి ఏదో మాట్లాడుతూ చాలా చక్కటి సాంగత్యంతో సత్సాంగత్యాన్ని చేసేవాళ్ళట వాళ్ళు. అలా ఆయన ఒక గంగాగిర్ మహారాజ్ అనేటువంటి పూణే తాంబాకు చెందినటువంటి గంగాగిర్ మహారాజ్ అనేటువంటి ఆయన కూడా స్వయంగా బాబా అప్పట్లో ఆయన చేసేటువంటి పోయాడు కదా మసీదులో ఉండి పచ్చి కుండలతో నీళ్లు తెచ్చి పోసేవాడట. ఇది ఎవరికైనా ఎంత యోగత్వంలో అంటే అష్టసిద్ధి నవనిధికే దాత అంటాం కదా అంజనీసుతుడిని మనం. అలాగే సాయినాథుడు చేసినటువంటి యోగాల్లో కండయోగము, ధౌతి, ఇది కూడా పచ్చి కుండలతో ఎవరైనా నీళ్ళు తెచ్చి పోయగలరా? వామన తాత్య అనేటువంటి ఒక ఇది అంటే వాటిని కూడా స్వచ్ఛమైన ఆత్మజలముతో నింపేందుకు నేను వచ్చాను. అదిగో ఆ విధంగా మొక్కలు ఏ విధంగా అయితే ఫలదీకరణ చెంది చక్కటి పుష్పాలను, పండును, కాయలను ఇస్తాయో అలా నేను లోకాన్ని నడిపించేందుకు వచ్చాను. ఆ కుండలు అన్నీ కూడా ఆయన స్పర్శ తగిలిన తర్వాత చక్కగా చెట్లకు నీళ్ళు పోయి కానీ ఒక చెట్టు కింద పోస్తే మరలా అవి ఇదైపోయాయట. అలా పచ్చి కుండలతో నీళ్లు పోస్తున్నటువంటి మన సాయి తండ్రిని చూసిన గంగాగిరి బాబా స్వయంగా కొండలతో నీళ్లు తెచ్చి పూల చెట్లకు పోయి చూసి అందరూ షిరిడి గ్రామస్తులతో ఇట్లా అన్నాడట, ఈ మని ఇచ్చటకు ఉండుటచే షిరిడి పుణ్యక్షేత్రమైనది. ఈనాడు కొండలతో నీళ్లు మోయిచున్నారు, కానీ ఇతడు సామాన్య మానవుడు కాడు. ఆయన్ని మహర్షాపతేమో భగవంతుడిగా గుర్తించాడు. ఒక సాధనా తత్పరతలో మంచి సాధనలో ఉండి సాధనా పరాకాశం అనిపిస్తున్న గంగాగిరి మహారాజ్ అనేటువంటి ఆయన అరే ఈయన పచ్చి కొండలతో చెట్లకు నీళ్లు పోస్తున్నాడు, కానీ ఈయన సామాన్య మానవ రూపంలో ఉన్నటువంటి మహనీయుడు అని గుర్తించేశాడు గంగాగిరి మహారాజ్. ఈయన వల్లనే, ఈ మణి వల్లనే షిరిడి నిజమే కదా. ఈరోజు షిరిడి అంటే ఎక్కడ మహారాష్ట్రలో అనేక ప్రదేశాలు ఉన్నాయి. మనకి పండరీపురము, నాసిక్ ఇట్లాంటివి గుర్తొస్తాయి. అలానే షిరిడి కూడా గుర్తొస్తుందంటే షిరిడిలో సాయి అనేటువంటి ఒక ఆణిముత్యము, వజ్రము, మన భారతదేశానికి కోహినీర్ వజ్రం ఎంత మానో అంతకంటే అమూల్యమైనటువంటి నిధి షిరిడిలో ఉండబట్టి ఈరోజు మనందరం కూడా షిరిడి నామాన్ని తలుచుకుంటూ ఉన్నామన్నమాట. మానవుడు కాదు, ఈ నేల సహజంగానే పుణ్యం చేసుకున్నది కనుకనే ఈ సాయిబాబా అనేటువంటి ఇదిని ఎంతోమంది ఇక్కడ గమనించండి. మహాతల్లులు కారణ జన్ములకు జన్మనిచ్చారు అంటే ఆ తల్లి గర్భం ఎంత స్వచ్ఛంగా ఉంటే దాంట్లో ప్రవేశిస్తారు. ఇప్పుడు మన శ్రీపాద శ్రీవల్లభులు సుమతి తల్లి గర్భంలోకి ప్రవేశించిన అలాగే ఆ క్షేత్రం, ఆ షిరిడి యొక్క క్షేత్ర గొప్పతనం, ఆ భూభాగం యొక్క భూగర్భం యొక్క ఆ పవిత్రత సాయినాథుణ్ణి అక్కడికి ఆకర్షించింది. సాయిబాబా ఆయన ఈ మణిని ఇక్కడికి రాబట్టుకోగలిగింది. ఎంత చక్కగా చెప్పారో చూడండి. ఏవలా గ్రామంలో ఉన్న ఇంకొక ఆయన, ఈ యొక్క గంగాగిరి మహారాజ్ మాత్రం ఈ మణిని రాబట్టుకుంది షిరిడి. ఆయన సామాన్య మానవుడు కాదని చెప్తే యావలాకు చెందినటువంటి ఆనందనాథుడు అనే యోగి పొంగోడు అతడు అక్కలకోట సాయి మహారాజు గారి శిష్యుడు. ఈయన ఎవరన్నా అక్కడ ఏమన్నా బలవంతంగా అప్పటికేమన్నా ఇది ఫోకస్ అయ్యి ఇది అయ్యి వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా చెప్పించి వచ్చాడా? లేదు. తాత్యా కోతే పాటిలు మరియు కాశీరామ్ ఇట్లాంటి వాళ్ళందరూ కొంచెం ఆయన గురువుగా భావించుకొని అప్పుడప్పుడు వెళ్తూ ఉండేవాళ్ళట. మన షిరిడి సాయినాథుడు షిరిడీలోకి ప్రవేశించక ముందు
ఆ ఏవలావాసి అక్కలకోట మహారాజు శిష్యుడు ఏం చేశాడు? అతడు ఒకనాడు షిరిడీ గ్రామ ప్రజలతో బాబాను చూడాలని వచ్చాడు. వచ్చి అతడు సాయిబాబాను చూసి ఈయన ఒక అమూల్యమైన రత్నం, రాయి రత్నం రెండుగా ఒకటేగా కనిపిస్తాయి. ఈయన పైనుంచి కింద కఫిని ధరించి తలగొడ్డ చెట్టి ఏదో సామాన్య మానవుడు ఒక పిచ్చి పకీర్గా అందరికీ కనిపిస్తున్నాడు. కానీ గుర్తించినటువంటి ఆయన ఏమన్నాడు? అమూల్యమైన రత్నము, సామాన్య మానవుని వలె కనిపించినప్పటికీ ఈయన మామూలు రాయి వంటి వాడు కాదు, ఈయన ఒక అమూల్య వజ్రం. ముందు ముందు ఈ సంగతి మీకే తెలుస్తుంది. చూడండి, భవిష్యత్తును దర్శించినటువంటి ఒక ఆనంద మహారాజ్ అనేటువంటి ఎవల చెందినటువంటి ఆనందు నాథుడు అనేటువంటి ఒక యోగి పొంగోడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది. వీళ్ళందరికీ ఏమన్నా డబ్బులు ఇచ్చి చెప్పించారా? వాళ్ళు పొందిన అనుభూతిని, అరే బాబు మీరు ఎంత అదృష్టవంతులు రా నాయన, ఇప్పుడు మీకు ఆయన ఏదో మామూలు వ్యక్తిగా కనిపిస్తున్నాడు, కానీ ఈయన మామూలు సామాన్యమైన మానవుడు కాదు, మీకు అది ముందు ముందు మీకే తెలుస్తుంది అని చెప్పాడంట. సరే, ఈ సంగతి మీకే తెలియదు. ఇట్లనుచు ఆనందనాథుడు తిరిగి ఎవలా వెళ్ళిపోయాడు. ఇది సాయిబాబా మంచి వయసులో, అంటే అప్పుడప్పుడే కదా ఆయన షిరిడీలోకి వెళ్ళాడు, ఆ సమయంలో జరిగినటువంటి ఇది. సరే, బాబా దుస్తులు ఎలా ఉండేవి, వారి నిత్యకృత్యాలు ఏంటి మనం తెలుసుకున్నట్లయితే, యవనమునందు బాబా తల వెంట్రుకలు కత్తిరించుకొనక జుట్టు పెంచుకునేవాడు, పహిల్వాను వలె దుస్తులు వేసుకునేవారు. ఆయన వస్త్రధారణ ఇప్పుడు కూడా చూడండి, మనలో ఒక ఆధ్యాత్మిక గని ఉంది. ఆయన మామూలుగా వస్తూ మొట్టమొదట ఆయన వయసులో ఉన్నప్పుడు అలాంటి వస్త్రధారణ ధరించేవాడు. తర్వాత క్రమేపీ ఉన్న రెహతాకు పోయేవాడు. ఒక్కోసారి బంతి, గన్నేరు ఇట్లాంటి మొక్కల్ని తెచ్చి, నిత్యమల్లె మొక్కల్ని తెచ్చి నాటేవాడట ఆయన. ఇవన్నీ చూస్తూ వామన్ తాత్య కుండల్ని ఇచ్చేవాడు కదా అని మనం ముందు కూడా దాన్ని ప్రస్తావించుకున్నాం. కుండలతో నీళ్లు పోస్తూ ఉన్నాడు. సాయంకాలం ఆ కుండలను వేప చెట్టు కింద బోలించేసేవాడు. కాల్చని ఒకటి వెంటనే అవి విరిగి ముక్కలైపోయి. ఇలా 3 సంవత్సరాల పాటు చేశాడట ఆయన బాబా. సాయిబాబా కృప వలన అచ్చట ఒక పూల తోట లేచింది. ఆ స్థలంలోనే ఇప్పుడు బాబా సమాధి ఉంది. ఆయన పవిత్రమనొచ్చినటువంటి ఆ స్థలం ఏదైతే ఉందో ఆ స్థలంలోనే ఈరోజు మనం బూటీవాడ అని చెప్పుకునేటువంటి వాడ సమాధి మందిరం అనేది ఉందట. దానిని దర్శించుట కొరకే మనము ఈరోజు అనేక మందిని పరిగిస్తూ ఉన్నాం. అంటే ఆ నేల చదును చేసి ఆ నేలలో సారవంతమైనటువంటి అద్భుతమైన పుష్పాలు, అంటే ఆత్మ జ్ఞానులుగా మారేందుకు కేంద్రంగా దాన్ని రూపుదిద్దుతూ వచ్చాడు సాయినాథుడు. ఇకపోతే మనం అలా సాయినాథుని యొక్క ఈ వీడియోలో మనం తెలుసుకున్న అంశాలు: సాయినాథుడు షిరిడి ఆగమనము, మరియు వారికి ఆ నామం ఎలా వచ్చింది, ఇలా ఆయన ఏ యోగులతో కలిసి జీవిస్తూ ఉన్నాడు అనేటువంటి ఇత్యాది విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశాం. ఈ విధంగా మనందరినీ ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఆ సమస్త విశ్వగురు మండలికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై సాయిరామ్, జై జై సాయిరామ్.